ఎప్పుడు రొటీన్ విషయాలే కాకుండా కొత్త విషయాలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవించాలంటే ఏమి కావాలి? 100 ఏళ్ళు బతకాలని ఎవరికుండదు చెప్పండి. కానీ ఆచరించడమే చాలా కష్టం అనుకుంటారు అందరూ. బాగా చెయ్యాలి, ఎక్కువ చెయ్యాలని నేను ఎక్సర్సైజులు ఎక్కువ చేయాలి, ఆరోగ్యం గురించి ఎక్కువ పట్టించుకోవాలి, ఎక్కువ ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అనుకుంటారు. కానీ ఇవేమీ కాకుండా కొంతమంది ప్రముఖులు చెప్పినటువంటి విషయం ఏంటంటే తక్కువ తినండి, తక్కువ తినండి, తక్కువ ఆలోచించండి, తక్కువ తినండి, తక్కువ ఆలోచించండి, తక్కువ నిద్రపోండి, తక్కువ సంపాదించండి. చూసారా, అన్నీ తక్కువే, ఎక్కువ కాదు. ప్రతిదీ కూడా తక్కువలోనే ఎక్కువ ఆనందం ఉందని ఒక ఆధ్యాత్మికవేత్త, ఎవరో కాదు, మన రజనీకాంత్ గారు చెప్పాడు ఈ మధ్యకాలంలో. అది కూడా నేను చూడడం జరిగింది. తక్కువ వల్ల ఎన్ని ఉపయోగాలు ఆయన చెప్పాడు. తక్కువ సంపాదించండి, తక్కువ తినండి, తక్కువ నడవండి, తక్కువ ఆలోచించండి. ఈ తక్కువ బరువు వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉంటారో కూడా మనకు తెలిసే ఉంటుంది. అలాగా తక్కువలోనే ఆనందం ఉందన్న సంగతి మన అందరూ ముందు తెలుసుకోవాలి. ఈ తక్కువ సూత్రం ఏంటా అని మీరు రోజు పరిశీలించండి. రోజు పరిశీలిస్తే ఈ తక్కువలో ఉండేటటువంటి ఆనందం మీకు తెలుస్తుంది. తక్కువ తినడం అంటే ఎంతో మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది ఇప్పటికీ. ఆ రోజున తక్కువ తిని పడుకున్న రోజున ఉదయం ఎంతో హుషారుగా లేస్తారు. అలాగే తక్కువ ఆలోచించడం వల్ల నిద్ర పట్టిన ఆ తక్కువ నిద్రే చాలా గాఢంగా పెడుతుంది. ఈ తక్కువ సూత్రం చాలా మంచిది అని చెప్పి నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నాకు అర్థమైంది. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈ తక్కువ అన్నదే బాగా మీరు అవగాహన చేసుకోండి. ఈ తక్కువలోనే ఉన్నటువంటి ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి. తక్కువ ఆలోచించడం, తక్కువ తినడం, తక్కువ సంపాదించడం. ఈ తక్కువ సంపాదించడం అన్న దాని మీద కొంతమంది ఏకీభవించకపోవచ్చు నాతో. కానీ దాన్ని సరపడ సంపాదించడం కూడా అనుకోవచ్చు. మనకన్నా ఎక్కువైంది ఏది కూడా మన శరీరం ఎలా తీసుకోదు, అలాగే మిగతా ఇబ్బందులు కూడా ఆ తక్కువ వల్లే సెట్ అవుతాయని నా అభిప్రాయం. ఎక్కువ ఎప్పుడూ కూడా అనారోగ్యం అండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజిక పరంగా ఇబ్బందులు ఎక్కువై. అందుకని తక్కువ ఆలోచించండి, తక్కువ తినండి, తక్కువ నడవండి. తక్కువ నడకే కదని పొద్దున్నే మనం బయలుదేరిపోతాం. ఎక్కువ నడిచేసి ఒకరోజు నడిచి 10 రోజులు రెస్ట్ తీసుకునే బదులు ఆ తక్కువ 10 రోజులు నడితే శరీరానికి ఎంతో ఉపయోగం సుమ. అలా తక్కువ సంపాదిస్తే ఆలోచనలు తక్కువ ఉంటాయి, దానివల్ల ఇబ్బందులు ఉండవు, మనల్ని ఎవరో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు. ఈ తక్కువ సూత్రాన్ని అందరూ పాటించి అది ఎలా ఉందో దాని మీద విశ్లేషణగా మనం
కామెంట్ బాక్స్లో రెగ్యులర్గా మాట్లాడుకుందాం. నా ఫోన్ నెంబర్తో మీకు పని లేదు, కానీ ఈ తక్కువ దాని మీదే మనం కామెంట్ బాక్స్లో మాట్లాడుకోవచ్చండి. బోల్డ్ విషయాలు చర్చించుకోవచ్చు. మీరు కామెంట్ చేయండి. తక్కువ లాభమా, ఎక్కువ లాభమా? మామూలుగా అందరికీ నమస్కారం. జై హింద్.